వైసీపీపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మండిపడ్డారు. కరెంట్ ఛార్జీల పెంపుపై ఆ పార్టీ నేతలు నిరసన చేయడం దొంగన్నట్టుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. 9 నుంచి 24 వరకు విద్యుత్ నష్టం కలిగించడమే కాకుండా విద్యుత్ బయట కొనుగోలు చేయడం జరగడం వల్ల 27,700 నష్టాన్ని జనాల్లోకి నెట్టారు. అంటే అంత విద్యుత్ తీసుకొచ్చారు. కాబట్టి అలాగే మనకు రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి మొదలుపెట్టిన తర్వాత 9 యూనిట్లు పెంచడం జరిగింది. అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా, పొలాలు ఉన్న వాళ్ళకు కూడా, రైతులకు కూడా ఉచిత కరెంట్ని అందించడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా అందించడం జరిగింది. కానీ నష్టాల్లోకి పెట్టి విద్యుత్ ఏమాత్రం జనరేట్ చేయకుండా బయట నుంచి అప్పులు తెచ్చి జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయాలి, కానీ న్యాయమైన వాటి మీద ధర్నాలు చేయడం సమంజసంగా అవుతుంది. మేము కూడా గత ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేస్తే హౌస్ అరెస్టులని తీసుకొచ్చి జనాల్ని హౌస్ అరెస్ట్ చేసి బంధించడం జరిగింది. కానీ మన ప్రభుత్వంలో వాళ్ళు అలా చేయరు. మీరు ధర్నాలు చేయండి, న్యాయం కోసం పోరాడండి. ఇలా అన్యాయం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచారని జనాల్లోకి తీసుకెళ్ళి ఇలా ప్రచారం చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరి